అందించారు. అసలు నిజానికి ప్రతి పిల్లవాడికి ప్రతి పాఠశాలలో ఆ పద్యం ప్రతిరోజు చదువుకోవడం నేర్పాలి. 11 సరస్వతీ మంత్రముల ధ్యాన శ్లోకముల సమాహార స్వరూపంగా పిండి పోతన గారు ఇచ్చారు. మహాద్రష్టయే మహానుభావుడు. శారద నీరదిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేర రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి శిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అంటారు. అవి సర్వశుక్లా సరస్వతి అని. పోతన గారు చేసినటువంటి ధ్యానానికి అమ్మవారు ఎంత అనుగ్రహించింది అంటే ఏ మామూలు ఆంధ్రీకరణ కాదు పోతన గారిది. పైకి ఒకలా కనపడుతుంది, లోపల గొప్ప శక్తి. అసలు భాషకి పట్టాభిషేకం చేశాడు కదండి. రామాయణంలో జయమంత్రం సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగు భాషలో చదువుతానంటే శక్తి రాదు. కానీ రుక్మిణీ కళ్యాణం సంస్కృతంలో ఉన్న